హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. అమ్మా, ఇక నేను విశాఖపట్నం వెళ్ళనమ్మా అన్నాడు తల్లితో రంగా. మొదట రంగా అంటున్నదేంటో అర్థం కాలేదు బంగారికి. అర్థమైన వెంటనే బంగారి కళ్ళు జలపాతాలయ్యాయి. బాధపడకమ్మా, ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా చేయగలిగిందేమీ లేదు అన్నాడు స్థిరంగా. వద్దు బాబు, నీ చదువు మధ్యలో ఆపొద్దు. పడినన్నాళ్ళు కష్టపడ్డాం. ఎలాగో ఈ ఏడాదిన్నర ఓపిక పడితే నీ చదువు పూర్తయిపోతుంది. మన కష్టాలు గట్టెక్కుతాయి అంది కన్నీళ్లతో కొడుకు వంక చూస్తూ. లేదమ్మా, అది జరిగే పని కాదు. మిమ్మల్నందరినీ ఇక్కడ ఈ స్థితిలో వదిలేసి అక్కడ నేను స్థిమితంగా చదవలేను అన్నాడు రంగా. లేదు బాబు, ఈనగాసి నక్కలపాలు చేసినట్టు ఇలా చేస్తావా? నీ చదువు కోసం ఇన్నాళ్ళు అష్ట కష్టాలు పడ్డాం. తీరా ఫలితం అందుకోబోయే ముందు దేవుడు చిన్న చూపు చూశాడు. ఇవాళ ఈ ఆపద వచ్చిందని అర్ధాంతరంగా నీ చదువు ఆపేస్తే ఇన్నాళ్ల మా కష్టానికి విలువేముంది చెప్పు? నువ్వు చదువుకుంటేనే నాకు తృప్తి. అంతకీ కాకపోతే తమ్ముణ్ణి చదువు మానిపించి నా చేతి కింద పెట్టుకుంటాను. ఇంటి దగ్గర మా అమ్మ చూసుకుంటుంది అంది బంగారి. వద్దమ్మా, తమ్ముడు చదువు ఆపించొద్దు. ఇంకా 2 నెలల్లో పరీక్షలున్నాయి. శ్రద్ధగా చదువుకుంటున్న వాడిని మధ్యలో ఇబ్బంది పెట్టొద్దు. ఇలా చేస్తే వాడి భవిష్యత్తు మొగ్గలోనే తుంచిన వాళ్ళమవుతాం. ఇప్పుడు వాడి చదువుకు బ్రేక్ వేస్తే ఆ తర్వాత మనం చదివిస్తామన్నా వాడు చదవలేడు. అది కాక నాన్న నువ్వు సంపాదిస్తున్నప్పుడే డబ్బుకి ఇబ్బంది పడ్డాం. నా చదువుకయ్యే ఖర్చు రాను రాను పెరిగేదే గాని తరిగేది కాదు. నేనక్కడికి వెళితే నువ్వొక్కదానివి ఇవన్నీ సమర్థించుకోలేవు. ఇంతకాలం మీరిద్దరూ పడ్డ కష్టం చాలు. ఇంకా ఇంకా నీ చేత చేయించుకుంటూ నాకంటే చిన్నవాడైన తమ్ముడి రెక్కల కష్టం తింటూ నేనక్కడ ఎలా చదవగలను? చదువు సముద్రం లాంటిది. ఎంత చదివినా తరగదు. ఇంకా తెలుసుకోవలసింది ఎంతో మిగిలే ఉంటుంది. మీ ఇద్దరి శ్రమ ఫలితంగా నాకంతో ఇంతో విద్య విజ్ఞానం కలిగాయి. దీంతో లోకంలో నెగ్గుకు రాగలను. నీకంతగా చదివించాలని ఉంటే తమ్ముళ్ళని చదివిద్దాం అన్నాడు రంగా నచ్చ చెబుతున్నట్టుగా. లేదు బాబు, నా బాధ నీకు అర్థం కాదు. నువ్వు ఇంజనీరువై దర్జాగా కారుల్లో జీపుల్లో తిరుగుతూ నౌకర్లతో చాకర్లతో సేవలు చేయించుకుంటూ ఉంటే చూసి సంతోషించాలని నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నాం మీ నాన్న నేనును. ఏమాత్రం ఖాళీ దొరికినా నీ ముచ్చట్లే చెప్పుకుని మురిసిపోయేవాళ్ళం. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో ఎలా చెప్పను? ఈ సంగతి తెలిస్తే మామయ్య పార్వతి ఏమనుకుంటారో ఆలోచించావా అంది కొంగు నోట్లో కుక్కుని పొరలి పొరలి వస్తున్న దుఃఖానికి అడ్డుకట్ట వేస్తూ. కుటుంబ భవిష్యత్తు కోసం తన భవిష్యత్తును బలి చేస్తానంటున్న కొడుకును చూస్తే బంగారి మనసు తరుక్కుపోతున్నది. వెంటనే తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ, వద్దమ్మా, అలా బాధపడకు. నేను చూడలేను. మనందరి భవిష్యత్తు బాగుండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మామయ్య, ఆయన సంగతి మనకి గాని మన సంగతి ఆయనకి గాని తెలియందా? రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. మామయ్యకు నేను నచ్చ చెప్తాను గాని ఇక ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు అన్నాడు రంగా. ఈ వ్యాపార రహస్యాలు నీకేం తెలుసు బాబు? ఏనాడైనా నిన్ను కొట్టు ఛాయలకు రానిచ్చాడా మీ నాన్న అంది బంగారి. ఏం పర్వాలేదమ్మా, నేర్చుకుంటే అన్నీ అవే వస్తాయి. అదేం బ్రహ్మ విద్య కాదులే అన్నాడు రంగా. నేనెంత చెప్పినా నీ పట్టుదల వదలడం లేదు. ఏ బండ బ్రతుకులైతే మీకొద్దనుకున్నామో ఇంత చేసి దానికే నిన్ను అంకితం చెయ్యవలసి వస్తున్నది. ఇంత చిన్న వయసులోనే ఎంత భారం తలకెత్తుకుంటున్నావురా? వ్యాపారం అనేది జూదం లాంటిది. లాభ నష్టాలను సమానంగా భరించే గుండె నిబ్బరం కావాలి. లాభం వస్తే పొంగిపోయి నష్టం వస్తే కుంగిపోకూడదు. ఇన్నాళ్ల అనుభవం ఉన్న మీ నాన్న ఈ చిన్న విషయాన్ని గమనించలేక మనకింత అన్యాయం చేసి మాట పూర్తి చేయలేకపోయింది బంగారి. ఉప్పెనలా ముంచుకొస్తున్న దుఃఖంతో ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపుకోలేకపోయింది. దాంతో రంగా బేలగా చూస్తూ, ఏంటమ్మా నువ్వనేది
వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని చూసా నాన్నగారిలా అయిపోయింది. మరి ఈ సంగతి నీకు తెలిస్తే నాకెందుకు చెప్పలేదమ్మా అన్నాడు రంగా వెక్కి వెక్కి ఏడుస్తూ. వాళ్లతో పాటు రాములమ్మ కూడా కొడుకా కొడుకా ఎంత గుండెకోత పెట్టావరా బాబు అని ఎలుగెత్తి ఏడవసాగింది. అసలు దీనంతటికీ కారణం నేనే. ఉన్నోళ్ళో కడుపులో చల్ల కదలకుండా మహారాజులా ఉండవలసిన నా కొడుకుని నడివీధిలో పాలు చేశాను. ఉన్నాస్తి హారతి కర్పూరం చేసి మహారాజులాంటి నా కొడుకుని బికార్ని చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అంటూ పొర్లి పొర్లి ఏడవసాగింది. చివరికి బంగారే రాములమ్మని ఊరడించవలసి వచ్చింది. కొంతసేపటికి ఉధృతి తగ్గాక చెప్పింది బంగారి తను విన్నదంతా. ఇది నాకు తెలిసినట్టు మీ నాన్నకు కూడా తెలీదురా. ప్రతి విషయం మామయ్యకు చెప్పేదాన్ని. ఇది కూడా అలా చెప్తే ఎక్కడ మీ మామయ్య మీ నాన్నని నొప్పిస్తాడోనని చెప్పలేదు. అయినా మామయ్య సమస్యలు మామయ్యకుండగా ఇవన్నీ చెప్పి మామయ్యనెందుకు బాధ పెట్టాలి అనుకున్నాను. నాకు ఈ సంగతులన్నీ తెలిసేసరికే మీ నాన్న ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఇంకెవరితోనన్నా ఏం చెబుతాను? అయినా అంత అవకాశం ఎక్కడ మిగిలింది నాకు? అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. మీ నాన్న 25,000కి మన ఇల్లు గురవయ్య శెట్టి దగ్గర తాకట్టు పెట్టి ఎగుమతి వ్యాపారంలో తన వాటా కింద పెట్టాడు. వరదల వల్ల అందరితో పాటు మనము నష్టపోయాము. ఒక్కసారే డబ్బు కుప్పలు కుప్పలుగా గడించి నన్ను ఆశ్చర్యపరుచుదామనుకున్న మీ నాన్న అదంతా పోవడంతో తట్టుకోలేక, నాకు చెప్పలేక, చెబితే ఏమనుకుంటానో నన్న బెదురుతో లోపల దాచుకుని అలాగైపోయాడు. ఇదంతా నాకు తెలిసిందని మీ నాన్నకు తెలిస్తే ఏమవుతాడోనని అంతా తెలిసి కూడా ఏమీ ఎరగనట్టే ఉండిపోయాను. కానీ జరిగిందేంటో మీ నాన్నని అడిగి ధైర్యం చెప్పి పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుందాం అని నేను అనుంటే మీ నాన్న మనకు దక్కేవాడేమో. నా గొంజాటనే నన్ను తినేసింది. ఇప్పుడు వద్దన్నా ఈ బరువు బాధ్యతలన్నీ నీ నెత్తిన పెట్టుకుంటున్నావు. ఇల్లమ్మి అప్పే తీరుస్తావో, శెట్టిని గడువడిగి అప్పు తీర్చి ఇల్లు నిలబెట్టి మీ నాన్న బాధని పోగొడతావో నీ ఇష్టం అంది బంగారి. అంతా విన్న రంగా స్థాడువులా ఉండిపోయాడు కొంతసేపు. చివరికి కర్తవ్యం స్ఫురించిన వాడిలా తల్లి వంక చూస్తూ, అమ్మా బాధపడకు, ఎంత కష్టమైనా సరే ఇల్లు విడిపించి నాన్న ఆత్మశాంతి చేకూరుస్తాను. అయినా ఇదంతా తెలిసి ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలిగావమ్మా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఉండక చేసేదే ఉంది నాయనా. నేనేదైనా అంటే మీ నాన్న ఏమైపోతాడోననే బెంగ నా చేత మాట్లాడనీయలేదు. చివరికి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే. ఇక మాట్లాడలేనట్టు ముఖాన్ని చేతుల్లో దాచుకుంది బంగారి కన్నీరు ముంచెత్తగా. అమ్మా ఊరుకోమ్మా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎలా చూస్తున్నారో నీ వైపు, ఊరుకోమ్మా అంటూ లక్ష్మి వచ్చి బంగారిని పొదివి పట్టుకుంది ఆర్తిగా. లక్ష్మి, నేను కొట్టు దగ్గరికి వెళ్ళొస్తాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ లేచాడు రంగా. రంగా మార్కెట్కి రావడం చూసి పరిచయం ఉన్న వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టారు. ఏమి రంగాబాబు, బాగున్నావా అని పలకరించాడు పక్క కొట్టు వీరాస్వామి. అమ్మ ఎలాగున్నది బాబు, మళ్ళీ రావడానికి అయ్యింది కాదు అంది ఎదర కొట్టు నరసయ్యమ్మ. అలాగే ఉంది. ఓసారి ఇంటికొచ్చి ధైర్యం చెప్పు పెద్దమ్మ, మీ అందరినీ చూసైనా కాస్త మనుషుల్లో పడుతుందేమో అన్నాడు రంగా అర్థిస్తున్నట్టుగా ఆమె వంక చూస్తూ. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన మనిషి తిరిగొస్తాడా? పిల్లల ముఖం చూసి ధైర్యం తెచ్చుకోవాలి అన్నారెవరో. అందరి కుశల ప్రశ్నలు అయ్యాక రంగా వెళ్ళి వీరాస్వామి కొట్టు ముందున్న స్టూల్ మీద కూర్చున్నాడు. రంగాబాబు, ఎప్పుడొచ్చినా పాఠాలు పోతాయని పరిగెత్తేవాడివి. నాన్న పోయిన దుఃఖం తీర్చలేనిదైనా ఇలా ఇక్కడే ఉండిపోతే నీ చదువు దెబ్బతిందా అన్నాడు వీరాస్వామి సానుభూతిగా చూస్తూ. ఇంకెక్కడి చదువు చిన్నాన్న, మానేద్దామనుకుంటున్నాను. రంగా గొంతు భారమైంది ఆ మాట అంటుండగా. అదేంటి బాబు అంత మాట అనేశావు? మీ అమ్మ నాన్న ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నారు. నువ్విలా చదువు మానేస్తే మీ నాన్న ఆత్మకి శాంతి ఉండదు బాబు అన్నాడు వీరాస్వామి బాధగా. మీకు తెలియందేముంది చిన్నాన్న, నాన్న పోయాక అమ్మ కంటి తడి ఆరగా చూడలేదు నేను. నా తర్వాత 2 తమ్ముళ్ళున్నారు, 2 చెల్లెళ్ళున్నారు. వాళ్ళ భవిష్యత్తు, పెళ్ళిళ్ళు
అమ్మ ఒంటి చేత్తో ఎలా నిభాయించుకోగలదు? మాకా వెనక ముందు తాత తండ్రులు ఇచ్చిన ఆస్తులేమీ లేవు కదా. ఉన్న ఇల్లు గురవయ్య శెట్టి దగ్గర తాకట్టులో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇల్లు గడవడమే గగనం. ఇంకేం చదువుతాను చెప్పు అన్నాడు రంగా. అయితే చదువు మానేస్తావా? ఆశ్చర్యంగా రంగా వంక చూస్తూ అన్నాడతను. ఇంతకంటే మరో దారి కనిపించలేదు చిన్నాన్న. కాస్త మీ అందరి సహాయ సహకారాలు అందిస్తే బ్రతుకు బండిని ఎలాగో లాగించేస్తాను అన్నాడు రంగా. ఎంత మాట బాబు, నీకే సాయం కావాలన్నా చేస్తాను. మా నరసింహన్న నీ గురించి ఎన్ని కలలు కన్నాడు. ఇలాగైపోయిందేంటి అన్న బాధ తప్ప మరొకటి కాదు. సరే, రేపొద్దుగాని ఎల్లుండి మంచి రోజు, ఆ వేళొచ్చి కొట్టు తెరు అన్నాడు వీరాస్వామి. సరే చిన్నాన్న, మీ అందరి అండదండలుంటే నేనేమైనా సాధించగలుగుతాను. కాస్త అందరితోనూ మాట్లాడండి నా సంగతి అన్నాడు రంగా. నీక భయమేం అక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకే ఇబ్బంది కలగకుండా చూసే పూచి నాది. సరే మరి, ఆ గురవయ్య శెట్టి సంగతేం చేశావు అన్నాడు వీరాస్వామి. ఆయన్ను ఓ 2 సంవత్సరాలు గడువు అడుగుదామనుకుంటున్నాను. ఈలోగా ఏ నెల వడ్డీ ఆ నెల కట్టేస్తాను. కాస్త కాలు చెయ్యి కూడా తీసుకుని ఆ అప్పు కూడా చెల్లు చేస్తాను. కాస్త మీరు కూడా నాతో పాటు వచ్చి మాట సాయం చెయ్యాలి అన్నాడు రంగా. అయ్యో, నువ్వు అడగాల, తప్పకుండా వస్తాను. సాయంత్రం 6 గంటలకి గురవయ్య శెట్టి ఆ కాట కొట్టుగాడి దగ్గరకు వస్తాడు లెక్కలు చూసుకునేందుకు. మనం అప్పుడు వెళ్తే స్థిమితంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు వీరాస్వామి. అయితే నేను వెళ్ళొస్తాను చిన్నాన్న అన్నాడు రంగా లేస్తూ. రంగా వెళ్ళిపోయాక అందరూ వీరాస్వామిని చుట్టుముట్టారు. రంగా కొట్టు తెరుస్తాడని విని ముక్కు మీద వేలేసుకున్నారు. అంత పెద్ద చదువు చదివి ఇలా తమలాంటి వాళ్ల మధ్య కొట్లో కూర్చోవడం అంటే వాళ్ళకెంతో ఆశ్చర్యం. రంగా పట్ల అందరి మనసులు సానుభూతితో నిండిపోయాయి. ఇది అని విడమర్చి చెప్పలేని గౌరవభావం కలిగింది రంగా పట్ల అందరికీ. రంగా నిర్ణయం విన్న నారాయణ తీవ్రంగా వ్యతిరేకించాడు. తాను ఉద్యోగం మానేసి ఈ బాధ్యతలన్నీ చూసుకుంటానని గొడవ పెట్టాడు. బావా, నీ సంసారం, నీ బాధ్యతలు నీకున్నాయి. ఇవి చాలక మా బాధలు తలకెత్తుకుంటావా? ఇంతవరకు అమ్మకు నచ్చ చెప్పేసరికే నా తల ప్రాణం తోక్కొచ్చింది. అన్నీ తెలిసిన నీకు కూడా విడమర్చి చెప్పాలా? నువ్వసలే ప్రమోషన్ లిస్టులో ఉన్నావని తెలిసింది. మా కోసం ఇంత మంచి అవకాశం పాడు చేసుకోకు బావా అన్నాడు రంగా. నీది నాది అని వేరు చేసి మాట్లాడడం ఎప్పటినుంచి మొదలెట్టావు బావా? ఆనాడు మా అమ్మా నాన్న పోయినప్పుడు అత్త మామయ్య మా బాధలు మాకుండగా ఈ బరువు కూడా మాకెందుకు అనుకునుంటే మా చెల్లి నేను ఎక్కడుండేవాళ్ళం? మీ నాన్న నన్నెప్పుడూ పరాయివాడిగా చూడలేదు. నేను అనుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చదువు ఆపడానికి వీల్లేదు. నువ్వు చదవాలి, గొప్పవాడివి కావాలి. ఫలానా నరసింహ కొడుకు ఎంత గొప్పవాడు అని అందరూ చెప్పుకోవాలి. సరే, నేను ఉద్యోగం మానేస్తాననే కదా నువ్వు వద్దంటున్నది? అత్తకి కొంత మనశ్శాంతి చిక్కేదాకా నేను లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడుండి అన్నీ చూసుకుంటాను. ఈలోగా మెల్లగా రిక్వెస్ట్ పెట్టి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. అత్త రొటీన్లో పడ్డాక నేను తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యి తీరిగ్గా ఉన్న సమయంలో అత్తకి సాయంగా ఉంటాను. సెలవు దినాల్లో మన కేశవ, ప్రకాషు ఉండనే ఉంటారు అన్నాడు నారాయణ. అది కాదు బావా, ఒకనాడా 2 నాళ్ళ ఏదో ఇబ్బంది పడి చెయ్యడానికి వీళ్ళందర్నీ ఓ కొలుక్కి తేవాలంటే మాటలతో పనా అన్నాడు రంగా ఆవేదనగా. అదిగో ఆ మాటే వద్దంటున్నాను. మీరంతా ఎవరు? నా వాళ్ళు. నా వాళ్ల కోసం నేను చేయడం కూడా ఓ ఘనకార్యమేనా అని బంగారి వైపు తిరిగి, ఏంటత్తా మాట్లాడవు? నేను మీకేం కానట్టు రంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? రంగా చదువు ఆగిపోతే నీకు మాత్రం బాధగా లేదు అన్నాడు నారాయణ నిలదీస్తున్నట్టుగా. కన్నీళ్లతో నారాయణ చెంపలు తడిసిపోయాయి. అంత మాట అనుకురా నారాయణ. నాకు రంగా వేరు, నువ్వు వేరు కాదు. రంగా చదువు ఆగిపోతే నాకంటే బాధపడే వాళ్ళెవరుంటారు? బాబు రంగా, బావ మాట విను నాయనా. కష్టాలనేవి మనకేం కొత్త కాదు. మీ నాన్న లేకపోయినా నేనున్నాను, మీ బావున్నాడు. ఇంకే దిగులు లేకుండా చదువుకో బాబు. ఒక్క 2 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అంది బంగారి. అవునన్నయ్యా, నువ్విలా చదువు మధ్యలో ఆపేయడాన్ని మించిన బాధ మరొకటి లేదు. నిజంగా నాన్న లేని లోటు నువ్వు తీర్చాలంటే బాగా చదువుకుని అమ్మా నాన్నల కలని నిజం చెయ్యి.
మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలబడు. నీకంటే చిన్నదాన్ని చెప్తున్నానని కొట్టిపడేయకు. మేమంతా కోరేది కుటుంబ శ్రేయస్సుతో పాటు నీ శ్రేయస్సు కూడా అంది లక్ష్మి డగ్గుత్తికతో రంగా భుజం మీద అనునయంగా చెయ్యివేసి. చివరికి రంగా చదువు కోసం తిరిగి విశాఖపట్నం వెళ్లేటట్టుగా నారాయణ సంవత్సరం పాటు జీతం నష్టం మీద సెలవు పెట్టి ఇంటి వ్యవహారాలు చూసేటట్టుగా నిర్ణయం చేశారంతా కలిసి. రోజులు మెల్లగా గడిచిపోతున్నాయి. కాలం మాన్పని గాయమంటూ ఉండదు. మెల్లమెల్లగా బంగారి తన దైనందిన కార్యక్రమాల్లో లీనమైంది. నారాయణ రంగా కలిసి వీరస్వామిని తీసుకుని గురవయ్య శెట్టి దగ్గరకెళ్లారు. పరిస్థితులన్నీ వివరించిన మీదట గురవయ్య శెట్టి 2 ఏళ్ల గడువివ్వడానికి ఒప్పుకున్నాడు. తేలికపడ్డ మనసుతో బాధ్యతలన్నీ నారాయణకు అప్పగించి రంగా విశాఖపట్నం వెళ్ళిపోయాడు. రంగా చదువు మానేస్తాడని విని అందరికంటే ఎక్కువ బాధపడింది పార్వతే. తన భర్త పెద్ద ఆఫీసర్ అవుతాడని ఎన్నో కలలు కన్నది. ఇంతా చేసి మామూలు కూరల దుకాణదారుడినా తాను పెళ్లి చేసుకునేది అని కలవరపడింది. అయితే నారాయణ పుణ్యమా అని రంగా తిరిగి విశాఖపట్నం వెళ్లడంతో పార్వతి బాధంతా దూది పింజలా ఎగిరిపోయింది. నరసింహ ఉండగా స్కూల్ నుండి సరాసరి ఇంటికొచ్చే కేశవరావు పొద్దుపోయేదాకా ఇంటికి రావడం లేదు. మొదట్లో తన బాధలో తనుండి పెద్దగా పట్టించుకోలేదు బంగారి. కానీ రోజు ఆలస్యంగా ఇంటికొస్తున్న తమ్ముణ్ణి ఉపేక్షించలేకపోయింది లక్ష్మి. కారణం అడిగితే ఏదో చెప్పి దాటవేస్తాడే గాని తిన్నగా నిలబడి జవాబు చెప్పడం లేదు. చిన్న తమ్ముణ్ణి అడిగితే, ఏమోనక్కా, స్కూల్ అయ్యాక నేను హిందీ క్లాస్కి ఎడుతున్నాను కదా, చిన్నన్నయ్య సంగతి నాకు తెలీదు అన్నాడు ప్రకాశం. సరేలే, నువ్వెళ్ళు అని తమ్ముణ్ణి పంపేసింది లక్ష్మి. ఆ రాత్రి భోజనాలయ్యాక పడుకునే ముందు నారాయణతో అంది లక్ష్మి. బావా, కేశవగాడి పరిస్థితి ఏం బాగున్నట్టు లేదు. రోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. ఏమడిగినా తిన్నగా జవాబు చెప్పడం లేదు. మనిషి కూడా పరధ్యానంగా ఉంటున్నాడు. వీడేమైనా చెడు సావాసాలు పట్టిపోతాడేమోనని భయంగా ఉంది బావా. అమ్మ చూస్తే పుట్టెడు దుఃఖంలో ఉంది. వీడిలా తయారైతే అమ్మ భరించగలదా అంది బాధగా. నిజమా లక్ష్మి? మన కేశవ అలా తయారైనాడంటే నమ్మలేకపోతున్నాను నేను. రేపుదయం కొట్టుకెళ్లే ముందు మాస్టర్ ఇంటికెళ్ళి కేశవ సంగతి కనుక్కుంటాలే అన్నాడు నారాయణ. అన్నట్టుగానే మరునాడు ఉదయం వాసుదేవమూర్తి గారింటికెళ్ళాడు నారాయణ. నారాయణను చూడ్డంతోనే, ఏంటి నారాయణ ఇలా వచ్చావు? బంగారెలా ఉంది? ఈ పూట షాపు తీయలేదా ఏంటి అని అడిగారు. ఏం లేదు మాస్టారు, ఈ మధ్య మా కేశవ అదోలా తయారవుతున్నాడు. స్కూల్ వదిలాక ఇంటికి తిన్నగా రావడం లేదు. చాలా పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడట. తిండి సరిగ్గా తినడం లేదట. ఏదడిగినా తిన్నగా జవాబు చెప్పడట. పుస్తకాలు ముందు పెట్టుకున్నా పరధ్యానంగా ఎటో చూస్తూ ఉంటాడట. మా లక్ష్మి వాడి గురించి చాలా బెంగపడుతోంది అన్నాడు నారాయణ. అదేంటి, వారం 10 రోజుల నుండి కేశవ అసలు స్కూలుకే రావడం లేదు. నేనే ఇంకా కబురు చేద్దాం అనుకుంటున్నాను నీకు. అసలే పబ్లిక్ పరీక్షలు రాయాలి. పట్టుమని 40 రోజులైనా లేవు పరీక్షలు. వీడినిలా బడి మానిపించి ఇప్పుడు సొంత పనులకు వినియోగిస్తే ఎలా అనుకుంటున్నాను నేను. అయితే వాడు బడికి రాకుండా ఎక్కడికి వెళుతున్నట్టు అని ఆశ్చర్యపోయాడు వాసుదేవమూర్తి గారు. ఆ మాటలకు గుండెల్లో రాయి పడినట్టయింది నారాయణకు. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఇదే కీలకమైన వయస్సు. ఇలాగే కొనసాగితే కేశవ భవిష్యత్తు ఏమయ్యేట్టు? వీళ్ల బాగు కోసమే కదా నేనింత కష్టపడేది. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా అనుకున్నాడు నారాయణ బాధగా. నారాయణ ఆలోచనలు పసిగట్టినట్టుగా, నువ్వేం బాధపడకు నారాయణ, వాడెక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో నేను కనుక్కుంటానులే అన్నారు వాసుదేవమూర్తి గారు. నారాయణకి ఆ పూటకింక కొట్టుకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికొచ్చేశాడు. ఆ టైంలో ఇంటికొచ్చిన నారాయణను చూసి లక్ష్మి, బంగారి ఆశ్చర్యపోయారు. లక్ష్మికి విషయం కొంత తెలుసు గనుక నారాయణను ఏమీ ప్రశ్నించలేదు, తల్లి వింటుందని. కేశవ, ప్రకాషు స్కూలుకి బయలుదేరేదాకా ఆగి 5 నిమిషాలు పోయాక లక్ష్మిని తలుపు వేసుకోమని చెప్పి వెనకే బయలుదేరాడు. వాళ్లకు 10 గజాల దూరంలో నడుస్తూ వాళ్ళని గమనించసాగాడు. స్కూల్ దగ్గరకొచ్చాక ప్రకాశంతో ఏదో చెప్పి ప్రకాశాన్ని స్కూల్లోకి పంపి కేశవ 4 రోడ్ల సెంటర్ వైపు సాగిపోయాడు. ఇదేంటి, వీడిటెక్కడికెళుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ కేశవని అనుసరించాడు నారాయణ.
కేశవ పూలకొట్టు దగ్గరికెళ్ళి పువ్వులు కొని శారదా నది వైపు నడక సాగించాడు. అదంతా అయోమయంగా చూస్తూ అనుసరించాడు నారాయణ. ఈ వయస్సులో వీడికి పువ్వులు కావలసొచ్చాయా అనుకుంటూ. శారదా నది వంతెన దగ్గరకొచ్చాక ఏటి కట్టవైపు కిందికి దిగుతున్న కేశవను చూసి విస్తుపోయాడు నారాయణ. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. కేశవ అక్కడికి ఎందుకొచ్చాడో అర్థమైంది. ఈలోగా వడివడిగా కేశవ నరసింహ సమాధి దగ్గరకు వెళ్ళి తాను తెచ్చిన పువ్వులు భక్తిగా సమాధి మీదుంచి కళ్ళు మూసుకుని నమస్కరించాడు. ఆ తర్వాత పుస్తకాలు పక్కన పెట్టి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఎంతో ఆత్మీయంగా ఆ సమాధిని చేతులతో నిమురుతూ అలా చూస్తూ కూర్చున్నాడు. నారాయణ వెనకగా వెళ్ళి కేశవ భుజం మీద చెయ్యి వేశాడు. కేశవ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి నారాయణను చూసి భారంగా తల వంచుకున్నాడు. కేశవని అలా చూడ్డంతో నారాయణ మనస్సు ద్రవించిపోయింది. అందరూ నరసింహ కోసం గుండెలు బాదుకుని విలపిస్తూ తమ మనోభారాన్ని దింపుకుంటే ఈ పసివాడు తండ్రి కోసం మూగగా ఎంత తల్లడిల్లిపోతున్నాడో అనుకున్నాడు నారాయణ. కేశవని గుండెలకు హత్తుకుని, ఏంట్రా కేశవ ఈ పని? వేళకాని వేళ ఇలా ఒంటరిగా రావచ్చా శ్మశానానికి? నాన్న లేని బాధ నీకొక్కడికేనా ఉంది? కొంచెం పెద్దవాడివి. నువ్వే ఇలా అయిపోతే నీకంటే చిన్నవాళ్ళు వాళ్ళెంత బాధపడాలి? బాధపడకురా కేశవ. నాన్న భౌతికంగా మనతో లేకపోయినా నాన్న ఆత్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనం చేసే ప్రతి మంచి పని నాన్నను సంతోషపెడుతుంది. నువ్విలా అన్నీ వదిలేసి ఈ సమాధి ముందే కూర్చుంటే మీ నాన్న మనసు ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు నారాయణ ఓదార్పుగా వీపు నిమురుతూ. బావా, నిన్నటిదాకా మనతో ఉన్న నాన్న ఇవాళ లేడంటే తట్టుకోలేకపోతున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు కేశవ. ఊరుకోరా, ఊరుకోమని చెప్తున్నానా? పోయిన నాన్న కోసం ఉన్న అమ్మని పోగొట్టుకుంటావా కేశవ? నువ్విలా నాన్న కోసం చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నావని విని మీ అమ్మ తట్టుకోగలదా? పోయిన నాన్నను నేను తెచ్చి ఇవ్వలేను, కానీ నాన్న పంచిచ్చిన ప్రేమను మాత్రం నీకు ఇవ్వగలనురా. లే, కళ్ళు తుడుచుకో. నువ్వు బడికి రావడం లేదని మాస్టర్ అడుగుతున్నారు అన్నాడు నారాయణ కేశవని బలవంతంగా లేపి భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపిస్తూ. ఇద్దరూ కలిసి కొట్టు దగ్గరికెళ్లారు. ఆ కబురు ఈ కబురు చెబుతూ కేశవ మనసు మరల్చే ప్రయత్నం చేశాడు నారాయణ. ఇద్దరూ కలిసి ప్రతి ఉదయం 7 గంటలకల్లా నరసింహ సమాధి దగ్గరికెళ్ళి వచ్చేట్టుగా, కేశవ క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్లేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాయంత్రం స్కూల్ అయ్యాక సరాసరి కొట్టు దగ్గరకొచ్చి రాత్రి 9 గంటల వరకు అక్కడే కూర్చుని చదువుకుని కొట్టు కట్టేశాక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లడం సాగించారు. ఈ రకంగా బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేయడంతో కేశవ దిగులుగా ఉంటూ ఒంటరిగా ఆలోచనల్లో కూరుకుపోయే పరిస్థితి నుండి తొందరగానే బయటపడేయగలిగాడు నారాయణ. ఇవన్నీ ఏమీ తెలియని బంగారి కేశవని పరీక్షల కోసం దగ్గర కూర్చోబెట్టుకుని శ్రద్ధగా చదివిస్తున్నాడు నారాయణ అనుకుంది. జరిగిందంతా రంగాకి తెలిస్తే ఎక్కడ బాధపడతాడోనని ఉత్తరాలు రాస్తున్నా అందులో ఈ సమాచారమేమీ వ్రాయలేదు నారాయణ. రంగా ఫైనల్ ఇయర్లోకి అడుగుపెట్టాడు. కేశవ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి పీయూసీలో జాయిన్ అయ్యాడు. ప్రకాశం 4th ఫారంలోకి, మల్లీశ్వరి 6వ తరగతిలోకి, గౌరి 5వ తరగతిలోకి వచ్చారు. గతంలో రంగా సెలవులకింటికొస్తే పార్వతిని తన ఇంటికి రప్పించుకోవడమో లేక తానే మేనమామ ఇంటికి వెళ్లడమో చేసేవాడు. కానీ ఈసారి సెలవులకి వచ్చాక ఒక్కసారి మాత్రమే మేనమామ ఇంటికి వెళ్ళి పార్వతిని చూసి వచ్చాడు. తన తీరిక సమయాన్నంతా కొట్టు దగ్గర నారాయణతో గడపడానికి, తల్లి తోబుట్టువులతో గడపడానికే వెచ్చించసాగాడు. మొదటి నుండి వాళ్ల కష్ట సుఖాలు తెలిసిన దేముడయ్యకి అదేం విడ్డూరంగా అనిపించలేదు. పార్వతికి మాత్రం రంగా ప్రవర్తన మింగుడు పడలేదు. గతంలో పార్వతీ పార్వతీ అంటూ కొంగు పట్టుకుని తిరిగే రంగా అసలు తన విషయమే పట్టనట్టు ప్రవర్తించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. తనతో మాట్లాడిన 3 మాటల్లో 2 మాటలు తన తల్లి తోబుట్టువులు ఇంటి పరిస్థితి గురించే చెప్పడం కంటకింపుగా అనిపించింది పార్వతికి. అయినా లోపల ఉడికిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పెళ్లి కాకుండానే అత్తింటి వారిపై అకారణ వైరం ఏర్పరచుకుంది మనసులో. ఇవేమీ తెలియని రంగా జీవితాంతం తన కష్ట సుఖాల్లో పాలు పంచుకోవలసింది పార్వతే గనుక తన ఆలోచనలకు కార్యరూపమిచ్చే ముందు ప్రతి విషయం పార్వతితో చెప్పేవాడు.
ఏం చేస్తే బాగుంటుంది అని ఒక్కోసారి ఆమె సలహాని కూడా అడిగేవాడు. అయితే అరమరికలు లేని రంగా మనసును అర్థం చేసుకోలేని పార్వతి ఎలా రంగా మనసును అత్తింటి వాళ్ల మీద నుండి మళ్లించాలి అని ఆలోచించసాగింది. అందరూ బాగుండాలి అని విశాలంగా ఆలోచించే దేవుడయ్య పార్వతి ఆలోచనలు ఇలా ఉన్నాయని ఊహించలేకపోయాడు. కాలం ఎవరి కోసం ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంది. రంగా ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకుండానే నారాయణ పెట్టిన సెలవైపోయింది. గడువు తీరిపోవడంతో నారాయణకు డ్యూటీలో జాయిన్ కాక తప్పలేదు. కాకపోతే పరిస్థితులన్నీ వివరిస్తూ గట్టి రికమెండేషన్ పెట్టడంతో నారాయణకి విజయనగరం నుండి అనకాపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు బంగారే కొట్టు వ్యవహారాలన్నీ చూసుకుంటోంది. ఇంటి దగ్గర ఉండి లక్ష్మీ, సీత ఇంటి పనులు చక్కపెట్టుకోసాగారు. ఈ బాధల్లో పడి సీత పెళ్లి ప్రయత్నం వెనక్కెళ్ళిపోయింది. రాములమ్మ కొడుకు పోయిన దగ్గర నుండి కృంగిపోయినట్టయిపోయింది. గతంలోలా లేచి తిరిగే పరిస్థితి లేకపోయింది. నారాయణ డ్యూటీ టైం తప్ప మిగతా తీరిక సమయం అంతా కొట్టు దగ్గరే గడపసాగాడు. గురవయ్య శెట్టి అప్పు సగం చెల్లు చేశాడు. ఇక నుండి రంగా చదువు ఖర్చు తగ్గుతుంది గనక ఇంకా వేగంగా అప్పు తీర్చేయవచ్చు అనుకున్నారంతా. బంగారి, నరసింహల కలల ఫలితంగా రంగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు విరిశాయి. ఆ రోజు పండగలా చేశారు. దేముడయ్య ఇంటి నుండి అందరూ వచ్చారు. ఆ పూట అంతా కలిసి అక్కడే భోజనం చేశారు. సందడిలో సందడన్నట్టుగా దేముడయ్య పార్వతికి, రంగాకి పెళ్లి చేద్దామని ప్రతిపాదన పెట్టాడు. అన్నగారి మాటకెప్పుడు అడ్డు చెప్పే అలవాటు లేని బంగారి సాభిప్రాయంగా కొడుకు వైపు చూసింది. ఇలాంటి ఆనందకర సమయంలో ఈ పెళ్లి చర్చ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది రంగాకి. తల్లి కూడా ఏమీ అడ్డు చెప్పకపోవడంతో తప్పనిసరై రంగాయే జవాబు చెప్పవలసి వచ్చింది. అన్నీ తెలిసిన నువ్వే ఇలా తొందరపడితే ఎలా మామయ్య? ఇంటి మీద అప్పు పూర్తిగా తీరనే లేదు. తమ్ముడు కేశవ చదువుకి ఎక్కొస్తున్నాడు. నాకు ఇంకా ఏ దారి ఏర్పడలేదు. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుని ఏం లాభం మామయ్య అన్నాడు నచ్చ చెబుతున్నట్టుగా. మేనల్లుడు చెప్పింది సమంజసంగానే అనిపించి తల పంకించి ఊరుకున్నాడు దేముడయ్య. కానీ అక్కడే అంతా ఉండి వింటున్న పార్వతికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆదిలోనే హంసపాదుల బావ ఎప్పుడు చూసినా బాధ్యతలంటూ చివరికి ఈరోజు పెళ్లి కూడా వాయిదా వేస్తున్నాడు. ఈ రకంగా చేస్తూ పోతే ఎప్పటికి తాము ఒడ్డున పడేది? ఈ మాయిదారి తంపటంతా నానెత్తికే వచ్చి పడింది. ఓ అచ్చటా ముచ్చట ఏం లేకుండా 24 గంటలు వాళ్ల కోసం తాపత్రయమే. ముసలాడు చచ్చి నా కొంప ముంచాడు అని లోపల తిట్టుకుంది పార్వతి. పగటి కలల్లో తేలుతూ చౌకబారు సాహిత్యం చదువుతూ సినిమాలు చూస్తూ అదే ప్రపంచం, అదే జీవితం అనుకుంటూ లోకాన్ని రంగుటద్దాల్లో నుంచి చూడడం అలవాటు చేసుకున్న పార్వతి అంతకన్నా గొప్పగా ఎలా ఆలోచించగలదు? కొడుకు మాటలకు దేవుడయ్య ఎక్కడ నొచ్చుకున్నాడోనని అన్నగారి వైపు చూసింది బంగారి. దేవుడయ్య ప్రసన్నంగా చెల్లెలి వైపు చూసి చిన్నగా నవ్వాడు. హాయిగా ఆడుతూ పాడుతూ తిరగవలసిన నా కొడుక్కి ఈ వయస్సులో ఈ బాధర బందీలన్నీ చుట్టుకున్నాయని ఆ తల్లి మనసు తపించిపోయింది. ఇంతలో నారాయణ వచ్చి అందరం కలిసి సినిమాకెళ్దాం అనడంతో ఆ ప్రస్తావన అంతటితో ముగిసిపోయింది. అందరూ ఉత్సాహంగా లేచారు సినిమాకెళ్లడానికి తయారయ్యేందుకు. నారాయణని ఫారంలో ఉద్యోగం కోసం సుందర్రామయ్య గారి దగ్గరకు తీసుకెళ్లిన దగ్గర నుండి తన కొడుకుల్లో ఒకరిని ఫారం సూపర్నెంటుగా చేయాలనే కోరిక కలిగింది బంగారికి. అక్షరజ్ఞానం లేకపోయినా ఆలోచనలతో పాటు వాటిని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన తెలివితేటలు బంగారికి బాగానే ఉన్నాయి. తన మనసులోని కోరికను వెంటనే వాసుదేవమూర్తి గారి చెవిన వేసింది బంగారి. అగ్రికల్చర్ ఫారంలో సూపర్నెంట్ కావాలంటే అగ్రికల్చరల్ బీఎస్సీ తప్పనిసరిగా చదవాలని చెప్పారు వాసుదేవమూర్తి గారు. ఈ రోజుల్లోలా అప్పుడు అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం ఎంసెట్లవి లేవు గనుక మార్కుల ప్రాతిపదికన కాలేజీలో సీట్లు లభించేవి. కేశవకి బాపట్లలో ఏజీబీఎస్సీలో సీట్ వచ్చింది. నారాయణే వెంట పెట్టుకుని వెళ్ళి కేశవని కాలేజీలో జాయిన్ చేశాడు. కాలేజీకి దగ్గరలోనే కేశవతో చదివే విజయ్ కుమార్ అనే అబ్బాయితో కలిసి ఉండేటట్టుగా రూమ్ అద్దెకు మాట్లాడాడు. రోజు 2 పూటలా భోజనం కాలేజీ రూమ్కే తీసుకువచ్చి ఇచ్చేట్టు, టిఫిన్ క్యాంటీన్లో తినేట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాడు నారాయణ. అన్నీ అయిపోయాక నారాయణ తిరుగు ప్రయాణం అయ్యాడింటికి. బస్సు ఎక్కించడానికి వచ్చిన కేశవ నారాయణ 2 చేతులు పట్టుకుని, థ్యాంక్స్ బావా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. నాన్న కోసం దిగులు పడుతూ చదువు సంధ్య వదిలేసిన నన్ను
తిరిగి మనుషుల్లో పడేట్టు చేశావు. ఈరోజు నేనిక్కడ జాయిన్ అయ్యానంటే అది నీ చలవే బావా. ఆ రోజు పోయిన నాన్నను తిరిగి తేలేను గాని అంతకంటే ఎక్కువగా ప్రేమాభిమానాలను పంచివగలనన్నావు. గుర్తుందా? ఈరోజు ఆ ప్రేమాభిమానాలే నన్ను నిలబెట్టాయి. మీ అందరినీ వదిలి ఉండాలంటే చాలా దిగులుగా ఉంది. అయినా ధైర్యంగానే ఉంటాన్లే అన్నాడు కేశవరావు. కేశవ మాటల్లో ఇంకా పసితనం వీడని ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి నారాయణకు. ఆ మాటల్లోని బేలతనంతో పాటు బాధ్యత కూడా కనిపించడంతో నిబ్బరంగా నవ్వేశాడు నారాయణ. కేశవ, మన మధ్య రుణాలు తీర్చడాలు ఏమిట్రా? నువ్వు పెద్ద ఆఫీసర్వై నా మీద పై అధికారిగా వచ్చి నన్ను సంతోషపెట్టాలిరా. అప్పుడు ఇలాగే అరే ఒరే అని పిలిస్తే కోపం తెచ్చుకోకుండా ఉంటే చాలు. నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే మీ అమ్మ కళ్ళలో వెలిగే ఆనందం తృప్తి చాలురా, నీ రుణం నా రుణం తీరిపోవడానికి అన్నాడు నారాయణ ఆర్ద్రంగా. తన జీవితం నిలబెట్టిన మేనత్త మేనమామలకి ఎంత చేసినా రుణం తీరదని నారాయణ ఉద్దేశం. రంగా ఉద్యోగం వచ్చే వరకు తల్లికి కాస్త విశ్రాంతి ఇచ్చే ఉద్దేశంతో కొట్టు దగ్గర ఎక్కువ సమయం గడపసాగాడు. ఇంటి దగ్గర లక్ష్మీ సీత ఉండడంతో చేసేందుకు పనేమీ లేక బంగారి వీధిలో కూరలు అమ్మడానికి బయలుదేరింది. కానీ ఎక్కడికి వెళ్ళినా నీ కొడుకులు పెద్ద చదువులు చదువుతున్నారు, నీ పెద్ద కొడుక్కి నేడో రేపో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది, ఇంకా నీకు ఈ పనులెందుకు చెప్పు అనసాగారంతా. దాంతో బంగారి వీధిలోకి వెళ్లడం మానుకోవలసి వచ్చింది. చెయ్యడానికి పనేమీ లేక విసిగెత్తిపోయింది బంగారికి. అయితే ఆ పరిస్థితి ఎన్నాళ్ళో కొనసాగలేదు. రంగాకి నెల్లూరులో జిల్లా పరిషత్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. వారం రోజుల్లో జాయిన్ కావాలంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. కొడుక్కి చాలా దూరంలో ఉద్యోగం రావడంతో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కన్నా కొడుకుని అంత దూరం పంపించాలి అంటే చాలా బాధగా అనిపించింది బంగారికి. అయినా ఇన్నాళ్ల తన తపస్సు ఫలించి తన కొడుకు ఆఫీసర్ అయినందుకు ఆ తల్లి మనసు చెప్పరానంత సంతోషాన్ని పొందింది. ఆ సంతోష సమయంలో నరసమ్మ లేనందుకు ఎంతో వెలితిగా అనిపించి అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఆర్డర్ పట్టుకుని తల్లికి వార్త చెప్పి కాళ్లకు నమస్కరించిన రంగాని పొదివి పట్టుకుని తనివి తీరా ఏడ్చేసింది బంగారి. అది ఆనందమో విచారమో విడదీసి చెప్పలేని పరిస్థితి. రంగా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. కొడుకుని ఒక చేత్తో పట్టుకుని నరసమ్మ ఫోటో ముందుకు తీసుకెళ్ళి, చూడవయ్యా, నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అయినాడు, మళ్ళాటోళ్ళకి చదువులు ఎందుకన్నావా నాడు, కానీ మన రంగా మనము మనుషులమే అని రుజువు చేశాడయ్యా, నీ పేరు నిలబెట్టాడయ్యా అంది బంగారి కన్నీళ్లతో నరసమ్మ ఫోటో వంక చూస్తూ. అన్నయ్య, నాకు మంచి చీర కొనిపెట్టాలి సుమా అంటూ రంగా నోటిలో తల్లి నోటిలోనూ పంచదార తెచ్చిపోసింది లక్ష్మి. బావా, ఆ చేత్తోనే నాకు కూడా చీర కొనాలి మరి అంది సీత నవ్వుతూ. మావయ్య, మళ్ళీ నాతోడా తొనాలి చీర అంది సరోజ వచ్చిరాని మాటలతో బుడిబుడి అడుగులతో మేనమామ దగ్గరకొచ్చి ఎత్తుకోమని చేతులందిస్తూ. ఓసి రాక్షసి, అప్పుడే నీకు కూడా చీర కావాలా? ఏం చేసుకుంటావే చీర అంటూ సరోజ బుగ్గలు రెండు సాగదీసి ముద్దు పెట్టుకున్నాడు రంగా. కట్టుంటాను మామయ్య, అమ్మలో కట్టుంటాను చేతులు కళ్ళు తమాషాగా తిప్పుతూ సరోజ వచ్చిరాని మాటలతో. గడుసు పిండానివేనే అన్నాడు రంగా ముద్దుగా మేనకోడలి వంక చూస్తూ. రంగా, మేస్టర్ గారికి కబురు చెప్పిరారా, అటే మామయ్య గారింటికి కూడా వెళ్ళి చెప్పు, వెళ్తా వెళ్తా 2 చోట్లకి మిఠాయి పట్టుకునెళ్ళు అంది బంగారి. అలాగేనమ్మా అంటూ రంగా చెప్పులు వేసుకుని బయలుదేరాడు. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను.